నొప్పి మాయం సర్జరీ దూరం ఆపరేషన్ లేకుండా మోకాళ్ల నొప్పులకు ఆధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. వెల్కమ్ టు అడ్రెంట్, ఇట్స్ మీ అనుష కమల్. ఈ రోజు మనం వచ్చేసాం ప్రాణ పెయిన్ క్లినిక్ అత్తాపూర్. సో ప్రాణ పెయిన్ క్లినిక్ గురించి మనం మెయిన్గా మాట్లాడుకోవాల్సింది రివ్యూస్ అండి. 4.9 పాజిటివ్ రివ్యూస్, 1000+ పేషెంట్ రివ్యూస్ అండ్ టెస్టిమోనియల్స్తో పాటు వాళ్ళ హ్యాపీ ఫేసెస్ అయితే మనం చూడొచ్చు. అట్ ద సేమ్ టైం సౌత్ ఇండియాలోనే చాలా వన్ ఆఫ్ ద లార్జెస్ట్ పెయిన్ మేనేజ్మెంట్ క్లినిక్ అని చెప్పొచ్చు. ఈరోజు మనం ఇక్కడికి వచ్చేసాం. మనతో మాట్లాడేందుకు రాజ్ గారు ఉన్నారు. రాజ్ గారు ఏమో స్పోర్ట్స్ న్యూట్రిషనిస్ట్ అండ్ మెడికల్ ఎక్సర్సైజ్ స్పెషలిస్ట్, సాహిత్య గారు ఇంటర్వెన్షనల్ పెయిన్ స్పెషలిస్ట్. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. అసలు నాకైతే ఇంటర్నెట్లో చదివిన తర్వాత ఫస్ట్ ఒకసారి వచ్చి మిమ్మల్ని కలిసి మాట్లాడాలనిపించింది. మెయిన్గా ఈరోజు ఇప్పుడు ఈ టాపిక్, ఈ వీడియోలో మనం మోకాళ్ళ నొప్పుల గురించి మాట్లాడదాం సార్. ఎక్కడ చూసినా మోకాళ్ళ నొప్పులు అసలు చిన్న ఏజ్ నుంచి పెద్ద ఏజ్ వరకు అందరిలో చూస్తున్నాం కామన్గా. ఎన్ని ఎక్సర్సైజులు చేసినా, ఎన్ని ట్రీట్మెంట్లు చేసినా, ఎన్ని డైట్లు చేసినా తగ్గట్లేదు. అసలు నిజానికి నాకు వచ్చిన డౌట్ ఏంటంటే మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయా? ఏ విధంగా వెళ్తే తగ్గుతాయి? మీకు ప్రపంచంలో ఎటువంటి కాంప్లెక్స్ ప్రాబ్లంకైనా సొల్యూషన్ ఉంటుంది మేడం. మీరు ఇక్కడ కూర్చొని చంద్రమండలం మీదకి రాకెట్లు వేస్తారేమో కానీ ఈ మోకాళ్ళ నొప్పులు వచ్చిన వాళ్ళు మటుకు 1 నుంచి 10 సంవత్సరాల వరకు తిరుగుతూనే ఉంటారు. వీళ్ళు ఒక్కరికే క్యూర్ ఎందుకు ఉండదు? ఇంత పెద్ద హాస్పిటల్స్ ఉంటాయి, ఇన్ని టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి, ఇంటర్నెట్లో ఇంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది అండ్ ఆల్. దీనికి ప్రపంచంలో పరిష్కారం లేదు మేడం, గుర్తుపెట్టుకోండి. దీన్ని ఆస్టియో ఆర్థరైటిస్ అంటారు. మీరు కింద పడలేదు, గుద్దుకోలేదు, యాక్సిడెంట్లు అవ్వలేదు, అయితే ఆర్థోపెడిషన్ దగ్గరికి వెళ్ళిపోతారు. అలాంటప్పుడు ఇంకా వీళ్ళకి నొప్పులు వచ్చేది మోకాళ్ళ మధ్యలో గుజ్జు జరిగిపోతే వస్తుంది అనమాట. మీకు నొప్పి వచ్చేది గుజ్జు జరిగిపోవడం వల్ల అయినప్పుడు మళ్ళీ 2 ఆప్షన్స్ ఉంటాయి. అది గుజ్జైనా రావాలి, లేకపోతే తెలియకుండా బ్రెయిన్కి పెయిన్ కిల్లర్లు వేసుకొనైనా మీరు మాస్క్ చేసి కప్పి పుచ్చుకోవాల్సి వస్తుంది. అంటే ఇక్కడ ఎక్కడికి వెళ్ళినా కూడా మాకు బోల్డ్ ప్రిస్క్రిప్షన్స్ ఫిజియోథెరపీ వస్తుంది అనమాట. ఐ కమ్ ఫ్రమ్ అన్ ఎక్సర్సైజ్ బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు ఇట్లా అంటే టక్ టక్ అని సౌండ్ వస్తుంటుంది, వేలు విరుచుకుంటూ ఉంటారు, వీళ్ళకి హాయ్ వస్తుంది అనమాట. అండ్ వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా స్టాండర్డ్గా మెట్లు ఎక్కకండి, కింద కూర్చోకండి, వెస్ట్రన్ కమోడ్ వాడండి, ఇండియన్ కమోడ్ వాడద్దు అంటే ఎక్కడో విన్నట్టు ఇవే వినబడుతూ ఉంటాయి. ఇంక వెళ్ళిన చోటల్లా ఇంకా ఎక్స్రేలు లేకపోతే డాక్టర్ కన్సల్టేషన్లు. ఎక్స్రేల తర్వాత మందులే ఇవ్వాలి, ఎక్స్రే లేకపోయినా మందులే ఇవ్వాలి. కన్సల్టేషన్ తర్వాత మెడికల్ షాప్లో మందులే కొనుక్కోవాల్సి వస్తుంది. సో జనాలు మోసపోయినట్టు ఫీల్ అవుతారు. ఎందుకంటే ఇందులో 4 గ్రేడ్లు ఉంటాయి, 1, 2, 3, 4 అనేది. వీళ్ళు ఇంకా గర్భగుడిలోకి వెళ్ళే ముందు నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ, చిన్న చిన్న ఉత్సవ విగ్రహాలు చూసినట్టు ఇంకా కర్పూర తైలాలు, మసాజులు, పైన కాపడాలు, రాయడాలు, పుయ్యడాలు, బాములు, జల్లులు, ఫిజియోథెరపీలు, ఆసనాలు ఇవన్నీ చేయకుండా వీళ్ళు తిరుగుతుంటారు అనమాట. ఎందుకంటే ఇవి ఏం పని చేసినా నీ రీప్లేస్మెంట్ అనేది ఎమర్జెన్సీ కదా, గుర్తుపెట్టుకోండి. కింద పడలేదు, కింద పడితే యాక్సిడెంట్ అయితేనో హార్ట్ స్ట్రోక్ వస్తేనో తీసుకెళ్ళి ఐసీయూలో పెట్టేస్తారు. ఇక్కడ మోకాల్ రిప్లేస్మెంట్ అనేది మనం వెళ్ళి ఒక ముహూర్తం పెట్టుకొని, బాబు నేను నడవలేకపోతున్నాను నాకు చెయ్యంటే చేసేది. అక్కడికి వెళ్ళేవాడు మహాబీర గింజలు నానబెడతాడు, చింతపిక్కలు నానబెడతాడు, బెండకాయలు తింటాడు, ఇంటర్నెట్లో చెప్పినవనే చేస్తారు. ఇవేమైనా పని చేస్తే సర్జరీ అవసరం ఉంటుంది కదా. వీళ్ళు అక్కడ దాకా వెళ్ళినప్పుడు మాత్రమే వస్తూ ఉంటారు మేడం. దాని అర్థం ఏంటి అంటే షాపింగ్ వెళ్ళి వెళ్ళరు. సో అలాంటి చోట వీళ్ళు అన్ని ట్రై చేసే వెళ్తున్నారు మేడం. సో మోస్ట్లీ అన్ఫార్చునేట్లీ వీళ్ళకి అందుకని తగ్గదన్నమాట. అండ్ నా ఎక్స్పీరియన్స్ ప్రకారము ఎప్పుడు కూడా ఫర్ ఎగ్జాంపుల్ మోర్ దెన్ 1 year పెయిన్ ఉంటే ఆర్ మోర్ దెన్ 3-4 years నుంచి సఫర్ అవుతుంటే ఒక కాలు అరగడం ఎక్కడా నేను చూడలేదు. ఒక కాలు ఎప్పుడైతే అరుగుతుందో దాని వెయిట్ అంతా పక్క కాలు మీదకి లోడ్ ట్రాన్స్ఫర్ అవుతుంది. సో వీళ్ళకి తెలియకుండా చాలా మంది వచ్చి నాకు చెప్తారు, నాకు ఈ కాలు ఒక్కటే నొప్పి అండి అని. మీకు ఎన్ని ఇయర్స్ నుంచి నొప్పి ఉందంటే 5-6 ఏళ్ళ నుంచి ఉందండి. సో వాళ్ళకి తెలియకుండా ఈ సైడ్ కూడా అరుగుతూనే ఉంటుంది. ఎగ్జాక్ట్లీ ఎప్పుడైతే ఈ కాలు అరిగిపోయి ఈ కాలు మీద పక్క కాలు మీద లోడ్ వేయడం మొదలెడుతుందో అప్పుడు ఇంక పోటు తట్టుకోలేక అప్పుడు వెళ్తారు డాక్టర్ దగ్గరికి. వాళ్ళు ఇంకా సర్జరీలు చెప్పారనుకో అప్పుడు ఇంటర్నెట్ నిండా నాన్ సర్జికల్ ఆప్షన్స్ వెతుకుతూ ఉంటారు అనమాట వీళ్ళు. అలా ఇక్కడ చాలా మంది వస్తారు. అండ్ పరిష్కారం లేని చోట కొద్దిగా అందరూ ఏం చెప్తారు తెలుసా, ఇప్పుడే మొదలైందండి. అది ఇప్పుడు మొదలైనప్పుడు తక్కువలో ఉన్నప్పుడు చేయించుకుంటారా, లేకపోతే మొత్తం కాలు పాడైపోయాక చేయించుకుంటారా? పడుకున్నా, కూర్చున్నా, నుంచున్నా కాళ్ళ మీద నిలబడాలి కదండి. మోకాళ్ళే ఇంపార్టెంట్. అలా అశ్రద్ధ చేస్తున్నారు అనమాట. మ్యామ్, మరి మీ దగ్గరికి రావాలి అంటే ఎట్లా రావాలి పేషెంట్? నేను విన్నది ఏంటంటే మీరు ఫర్దర్గా ఇంతకుముందు చెప్పారు అసలు ఓపీ ఉండదు, కన్సల్టేషన్ ఫీజు ఉండదు. అసలు నాకు కొంచెం ఆశ్చర్యంగా అనిపించింది. ఎందుకంటే మెడికల్ ఎక్కడికి వెళ్ళినా కూడా మనకి ఓపీ లేనిదైతే నడవదు. మరి మీ దగ్గరికి ఎట్లా పేషెంట్ వస్తున్నాడు? సో ఇందాక మనం అనుకున్నట్టు ఈ పేషెంట్లు 1 నుంచి 10 సంవత్సరాలు మోకాళ్ళ నొప్పితో బాధపడుతూనే ఉంటారు. ఆల్రెడీ వాళ్ళు ఈ 10 సంవత్సరాల్లో మినిమం 10 డాక్టర్ల దగ్గర పెద్ద పెద్ద పేర్లు చెప్పొస్తారు. సో ఆ 10 డాక్టర్లు పెద్ద పేర్లు చెప్పినా
ఏదైనా సరే వాళ్ళు స్కాన్లు ఓపీడీ కన్సల్టేషన్స్ ఉండి అల్టిమేట్గా వాళ్ళు మందులే రాస్తారు. అవును. సో మళ్ళీ నేను కొత్తగా ఏమి మందులు రాసి పంపించక్కర్లే కదా. సో అందుకని ఇక్కడ వస్తే ఒక పరిష్కారం కోసం రమ్మని మేము అడుగుతాం. మాకు రోజు కనీసం 1300-1400 ఫోన్ కాల్స్ వస్తాయి మేడం. వీళ్ళెవరూ బోర్డు చూసుకుని తోసేసుకుంటూ చిన్న నొప్పికి మా దగ్గరకు వచ్చిన వాళ్ళు కాదు. ఒకళ్ళు వైజాగ్ నుంచి బయలుదేరి రావాలంటే విజయవాడలు వైజాగ్లు దాటి హైదరాబాద్ వచ్చాక 100 హాస్పిటల్స్ పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్ వద్దనుకొని ఇంత చిన్న క్లినిక్ వస్తారు. వచ్చే వాళ్ళు ఒక నమ్మకంతో వస్తారు. ఇప్పుడు అంత దూరం నుంచి ఏ క్లినిక్ అయినా ఎలా వస్తాయండి? కన్సల్టేషన్స్ వస్తే రెవెన్యూస్ వస్తాయి, అండ్ వాళ్ళకి స్కాన్లు ఎక్స్రేలు చేస్తే మళ్ళీ రెవెన్యూస్ వస్తాయి, ఇంకా తాంబూలు ఇచ్చినట్టు మందులు ఇచ్చి పంపిస్తే అయినా రెవెన్యూస్ వస్తాయి. మేమేమంటే పేషెంట్ మోసపోయినట్టు ఫీల్ అవుతాడు. మీరు వెళ్ళేది హాస్పిటల్స్కి కన్సల్టేషన్స్కి ప్రిస్క్రిప్షన్స్కి కాదు, మీరు వెళ్తే తగ్గుతుందని ఐడియాతో. మేమేం చెప్తామంటే ఇంట్లో కూర్చొని కాలు మీద కాలు వేసుకొని డెసిషన్స్ తీసుకోండి. ఇప్పుడు మీరు బిర్యానీ కొనుక్కోవాలనుకోండి, స్విగ్గీ ఓపెన్ చేసి నచ్చిన చోట కొనుక్కోండి, రేటింగ్స్ చూసి 50 నుంచి 500 వరకు ఎక్కడైనా కొనుక్కుంటారు. స్విగ్గీ లాగా మీకు ఓలా ఊబర్లు ఉంటాయి. అసలు ఎక్కడికి వెళ్ళాలన్నా ఇక్కడే తెలుస్తుంది మీకు ఫేర్ ఎంత టైంలో వెళ్ళిపోతారో. ఒక మెడికల్ ఇండస్ట్రీలో మాత్రమే ఈ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏ న్యూస్ వినాలో, ఎంత అవుతుందో, సర్ప్రైజ్ అవుతుందో జనాలు వస్తారు, ఫీల్ అవుతారు. అలాంటి చోట మేము కూడా పిలిపించడం కంటే మీకు సెకండ్ ఒపీనియన్ కాదు 20 ఒపీనియన్స్ తీసుకొని మీకు కాస్ట్ సహా నేను చెప్పేస్తున్నాను. ఇక్కడ మీకు ఇక్కడ విలువ ఉందంటే రమ్మని చెప్తాం మేడం. అట్లాగా పేషెంట్ ఎట్లా ట్రీట్మెంట్కి వస్తారు, కానీ ఇక్కడ దాకా పిలిచేసి స్కాన్లు తీసేసి ఫ్రీ కన్సల్టేషన్స్ అని హుక్ వేసేసి లేకపోతే ఫ్రీ స్కాన్స్ అని ఆఫర్లు పెట్టేసి వి డోంట్ డు ఆల్ దిస్. సో మీరు అదేదో ఫోన్లోనే వాళ్ళకి వాళ్ళు ఉన్న చోట నుంచి వాళ్ళ కన్సల్టేషన్ చేసి అవసరమైతే క్లినిక్ రప్పిస్తున్నారు. అండ్ కన్సల్టేషన్ చేసే వాళ్ళు కూడా మేడం డాక్టర్లు, ఫిజియోథెరపిస్టులు, డైటీషియన్లు వాళ్ళ రిపోర్ట్స్ చూసి డాక్టర్స్ ఒక్కరికి రిపోర్ట్లు ఉంటాయా ఉండవా, ఆల్రెడీ 10 ఎక్స్రేలు ఉన్నప్పుడు ఉంటే పెట్టేమని చెప్తాం. అండ్ ఇక్కడికి వచ్చే ఉద్దేశం ఉంటేనే మళ్ళీ కొత్తది ఏమైనా కావాలంటే ఇన్వెస్టిగేషన్స్ చెప్తాం. అది కూడా మేము చేయొచ్చా లేదా డాక్టర్స్ కనుక్కొని, అయితే డాక్టర్ అయినా ఫోన్ చేస్తారు, ఫిజియోథెరపిస్ట్ అయినా ఫోన్ చేస్తారు వాళ్ళకి మాట్లాడడానికి. ప్రాబ్లం ఏంటి, సొల్యూషన్ ఏంటి చెప్పడానికి వీళ్ళు చాలా క్వాలిఫైడ్ హెల్ప్ ఇస్తారు మేడం. లేదనుకోండి ప్రిస్క్రిప్షన్స్ ఏదైనా కూడా చెప్పేస్తే దగ్గరలో ఉండే మీ దగ్గర డయాగ్నోస్టిక్ సెంటర్కి వెళ్ళి చేయించుకోండి. ఇంత దూరం రప్పించేయం కదా, తీర్చుకుంటే కన్వీనియన్స్. అక్కడ నుంచి బయలుదేరి వచ్చేటప్పుడు వాళ్ళు తాళం వేసి వాళ్ళకి చెప్పొస్తారు, ఇక్కడ డాక్టర్ లేరు అక్కడ దాకా ఎందుకు వెళ్తున్నారు అంటారు. రైట్, తగ్గిన 10 మందికి చెప్తారు, తగ్గకపోయినా 10 మందికి చెప్తారు. మాకు రెప్యుటేషన్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడికి వచ్చాక సర్ప్రైజ్లు ఉండవు. ఎస్ ఇస్ ఎస్, నో ఇస్ నో. అండ్ ఎవ్రీ ఈవినింగ్ నేను మొత్తం అన్ని ఫిల్టర్ చేసుకుంటా. ఈ డాక్టర్స్ అన్ని చూసిన తర్వాత కూడా నేను ఇంకేమైనా ఎక్స్పర్ట్ ఒపీనియన్ కావాలంటే అన్ని నేను చూసుకుని మాట్లాడతాను, ఇవి చెయ్యాలి అని చెప్పి. అప్పుడు పేషెంట్ రమ్మంటాను తప్ప ఎక్స్ట్రాగా ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి, ఏమైనా రిపోర్ట్లు ఎక్స్ట్రా కావాలన్నా కూడా అన్నీ చెప్పేస్తాం. సో కాస్ట్తో సహా అన్ని చెప్తాం కాబట్టి ఇక్కడ పేషెంట్లు మోసపోయినట్టు ఫీల్ అవ్వరు. అండ్ దెన్ వాళ్ళు సొల్యూషన్తో ఇంటికి వెళ్తారు. టైం, మనీ అండ్ హెల్త్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. అవే మనం ఇక్కడ సేవ్ చేసేది పేషెంట్కి. ఎందుకంటే మనం నిజంగా ఒక పేషెంట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే ఫస్ట్ ఈ రోజుల్లో అయితే భయపడేది ఓపీ కంటే ఎక్కువ కూడా ఇన్వెస్టిగేషన్స్. ఒక ముందు చేసిన ఇన్వెస్టిగేషన్స్ రిపోర్ట్స్ పట్టుకుని ఒక కొత్త డాక్టర్ దగ్గరికి వెళ్తే లేదు నువ్వు మళ్ళీ చేయించుకోవాలంటారు. ఇక్కడ ఈ టెస్ట్లకి ఈ ఖర్చుకు భయపడి అసలు ట్రీట్మెంట్ తీసుకోవడం కూడా మానేస్తున్న వాళ్ళు మనం చాలా మందిని చూస్తున్నాం. అండ్ డయాగ్నోసిస్ చాలా ఇంపార్టెంట్. మీకు డయాగ్నోసిస్ తప్పు పోతే ట్రీట్మెంట్, మెడికేషన్, ఎక్సర్సైజ్ అన్ని తప్పు డైరెక్షన్లో పోతూ ఉంటాయి. ఈ క్రమంలో 3 గంటలు డయాగ్నోస్టిక్ సెంటర్లు, డాక్టర్లు వేస్ట్ చేసుకోవడాలు, ట్రై చేయడాలు అవన్నీ అయ్యాకనే పేషెంట్ మోసపోయినట్టు ఎందుకు ఫీల్ అవుతారంటే టైము పాడవుతుంది, డబ్బులు పాడవుతాయి, ఆరోగ్యం పాడవుతుంది. నాకు ఇంకొక ఏంటంటే క్లియర్గా చెప్పండి, ఒక పేషెంట్ మీ దగ్గరకు వచ్చారు మోకాళ్ళ నొప్పులతో, వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి, ఎలాంటి రిజల్ట్స్ ఉంటాయి, వాళ్ళ సాటిస్ఫాక్షన్ ఏ విధంగా ఉంటుంది? ఇది ఎలాంటి రకాల ట్రీట్మెంట్లు ఉంటాయి, ఎలా తగ్గుతుంది అనేది నేను చెప్పడం కంటే చూపించడం ఇంకా బెటర్. సో మెయిన్ కన్సర్న్ చాలా హాస్పిటల్స్ ఉన్నాయి, చాలా ట్రీట్మెంట్స్ ఉన్నాయి, మరి మీ దగ్గరికి ఎందుకు రావాలి అని అడిగినప్పుడు ఏం చెప్తారు? మేడం, దేర్ ఆర్ ఫ్యూ ప్లేసెస్, టెంపుల్స్ కానీ హాస్పిటల్స్ కానీ యూ గో విత్ ట్రస్ట్, ఒక నమ్మకంతో అక్కడికి వెళ్తే బాగుపడతాను వస్తాను. అండ్ ఇక్కడ మేము ప్రాక్టికల్గా మార్కెట్లో ఏమైతే దొరకట్లేదో మేము ఇద్దాం అనుకుంటాము. అండ్ ఏదైనా మీరు విలువ ఆధారంగా కడతారు. ఇక్కడ ఏంటంటే ట్రీట్మెంట్ ఉంటుంది, తగ్గుతుంది, తగ్గదు, 2 ఆప్షన్సే ఉంటాయి. తగ్గితే పరిష్కారాల నుంచి ప్రపంచంలో జీవితంలో ఒక పరిష్కారం వస్తుంది. తగ్గలేదనుకోండి వీళ్ళు ఆల్రెడీ వీళ్ళు చేసుకునేది కాదు, మళ్ళీ డాక్టరే చేయాలి. డే 1 మేము ఓపీ ఫీజే తీసుకురండి అని చెప్పనప్పుడు 3 నెలల తర్వాత, 6 నెలల తర్వాత రివ్యూ ఫీజు పట్టండి, 15 డేసే వ్యాలిడ్ అంటే మేము చేయం మేడం. రెండోది ఏంటంటే ట్రీట్మెంట్లు మేము కాబట్టి బోల్డ్ మంది చేస్తారు. ఇక్కడ వి షేర్ యువర్ అంబిషన్, మీరు ఇలా నడవాలి అనే కళ మేము, కానీ మీ సక్సెస్ మీకంటే మాకు ఇంపార్టెంట్. వెళ్తే మీరు 10 మందికి చెప్తారు పలానా చోటుకి వెళ్ళని తగ్గిందని, అట్లాగా మాత్రమే రిఫరెన్స్తో సర్వైవ్ అయ్యే హాస్పిటల్ ఇది. వి స్ట్రైవ్ ఫర్ గుడ్ నేమ్. అండ్ థర్డ్ థింగ్, ఇక్కడ మాకు కొన్ని వాల్యూస్తో చేస్తాము. నేను మీకు వాట్ ఎవర్ ఐ టోల్డ్ యూ ఈజ్, మీకు ఈ సర్వీస్ వాల్యూ లేకపోతే మీ మనీతో మాకు వాల్యూ ఉండదు, ఈజ్ వాట్ వీ బిలీవ్ ఇన్.
ఓకే. అండ్ ఏ హాస్పిటల్కి వెళ్ళినా డాక్టర్ కొంచెం ఫోన్ నెంబర్ ఇస్తే బాగుంటుందని అనిపిస్తుంది ఎవరికైనా. ఇవ్వరు. ఇక్కడ ప్రతిరోజు కూర్చొని ఎవరికెవరికి ఇంకొంచెం పెయిన్ ఉంది, మెడిసిన్ అడ్జస్ట్ చేయాలా, ఇవన్నీ కూడా ప్రతిదీ చూసి ఎక్సర్సైజ్ మార్చాలా, డాక్టర్ ఫోన్ మాట్లాడి వెళ్తారు. సో మీకు ఫాలో అప్ కి పెద్ద టీం ఉంది బయట. రివ్యూస్కి పిలిచినా కూడా వీ డోంట్ ఛార్జ్. ఓకే. అండ్ అట్ ద సేమ్ టైం ఎవ్రీ రివ్యూ ఇస్ ఇంపార్టెంట్. పెయిన్ అనేది మన కంటికి కనిపించింది. అవును. సో పేషెంట్ అనేవాడు వచ్చి నాకు నొప్పి అని చెప్తాడు. ఆ నొప్పి ఎక్కడి నుంచి వస్తుంది, ఎందుకు వస్తుంది, రకరకాల నొప్పులు ఉంటాయి. అవి అనలైజ్ చేసి ఫోన్ కాల్స్ మీద కూడా మేము భరోసా ఇస్తాం. సో దట్స్ హౌ వీఆర్ డిఫరెంట్ అండ్ దట్స్ వై పీపుల్ చూస్ అస్. ఓకే. నేను పేషెంట్ని, నేను ఎక్కువ దూరం నుంచి ఇక్కడికి రాలేను అనుకోండి, బట్ నాకు ఒక సొల్యూషన్ కావాలి. మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ చేయాలి, ఎలా డిసైడ్ చేస్తారంటే నాకు ఇది నీడ్ ఉందా లేదా, ఇక్కడ రావాలా వద్దా అన్నది? 100% నీడ్ ఉంటుంది మేడం. ఎందుకంటే పెయిన్ ఉంటే పెయిన్ కిల్లర్, ఫిజియోథెరపీలు పైపైన రాయడాలు, కాలు ఊపడాలు ఇలాంటివే ఉంటాయి తప్పితే లోపల గుజ్జైతే రాదు. ఓకే. వీళ్ళు చిన్న ఎక్స్రే తీసుకుంటే మాకు పంపిస్తే సరిపోతుంది. అసలు వీళ్ళు ఏ స్టేజ్ లో ఉన్నారు ఏంటి అనేది మేము వివరంగా చెప్తాము. ఇక్కడ అన్ని 45 మినిట్స్ ట్రీట్మెంట్ ఉంటుంది. సో కాబట్టి పొద్దున వస్తారు, మధ్యాహ్నం కల్లా వెళ్ళిపోతూ ఉంటారు. వన్ డేలో వెళ్ళిపోవచ్చు మళ్ళీ. 1.5 డేలో వెళ్ళిపోతారు వీళ్ళు. ఓకే. అండ్ రేపటి నుంచి వీళ్ళు పనులు వీళ్ళు చేసుకుంటూ ఉంటారు కాబట్టి జస్ట్ ఆల్ దే నీడ్ ఇస్ ఫ్రీ ఫోన్ కన్సల్టేషన్. ఓకే. మా నెంబర్ ఉంటుంది, ఫోన్ చేస్తే అన్ని వివరాలు చెప్పేస్తారు. వీళ్ళు ఉందనుకుంటే వస్తారు ఇక్కడ. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ టైం. థ్యాంక్ యూ.